గైస్, దిస్ ఇస్ యువర్ జోష్న. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మేము ఎలా ఈ చవితిని సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను అక్కడ మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం వీడియో కంప్లీట్గా చూసి లాస్ట్లో కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం సాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నేను సెకండ్ టైం అయితే చేస్తున్నాను అనమాట. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో మొత్తంలో ఉంటుంది. కంప్లీట్గా చూసేసి నచ్చితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది వినాయక చవితి బిఫోర్ డే వ్లాగ్ అనమాట. సో మేమైతే సామాన్లు తీసుకోవడానికి వెళ్తున్నాం, బావా నేను మమ్మీ వాళ్ళకి మాకు తేడానికి వెళ్తున్నాం అనమాట. మేము అనుకున్నాము ఎవ్రీ ఇయర్ తెలిసిన వాళ్ళు ఇస్తారు, బట్ ఇయర్ ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. దగ్గరలోనే ఇలా ఇవ్వడం చూసాం అనమాట. వెంటనే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము వినాయక. సో క్లైమేట్ చూసారు ఎంత కూల్గా ఉంది, మాకోసమే ఎంత కూల్గా ఉందని అనిపించింది అనమాట. అప్పటివరకు ఎండ చాలా దంచేసింది, అప్పటికే కూల్ అయిపోయి ఫుల్ వర్షం అనమాట. ఎండలో అయినా ఎక్కడికైనా వెళ్ళిపోగలం కానీ వర్షం పడిన మాత్రం వెళ్ళలేము, ఆ తర్వాత అర్థమైంది. అండ్ మూడ్ స్వింగ్స్ అంటారు కదా, ఈ వెదర్ కూడా మూడ్ స్వింగ్స్ చూపిస్తుంది మన మీద. ఒక పక్క వర్షం, ఇంకా గాజువాక రీచ్ అయ్యేటప్పటికి ఎండ అనమాట ఫుల్గా. ఇంక తర్వాత డీమార్ట్ కూడా వెళ్ళిపోయి కొన్ని కావాల్సినవి తీసుకొని అండ్ లక్కీకి పండగ కోసం కొంచెం బట్టలు తీసుకున్నాము. నార్మల్గా రెగ్యులర్ వేరే తీసుకున్నాం, బికాస్ మంచివి అయితే వాళ్ళు ఎప్పుడో వేస్తారు కదా, జీన్ ప్యాంట్స్ అలాంటివి అయితే రెగ్యులర్ అయితే డైలీ యూజ్ చేస్తారని. అండ్ ఇయర్ వినాయకుడికి ఇలా చేయలేదు, వర్షం వల్ల బయటకు కూడా వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళకి కూడా అస్సలు బాగాలేదు, వాళ్ళందరికీ బాగాలేదు. సో అందరూ కలిసి వెళ్ళి వాళ్ళని ఎవరికి బాగాలేదు అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇలా వర్షాలు పడుతుంటే ఇంకేం వెళ్తామండి. ఇంకా విజయవాడ అవి కూడా తలుచుకుంటే బాగా వేస్తుంది. ఇక్కడ మేము హాఫ్ అన్ అవర్ అయ్యింది అక్కడ నిల్చొని, ఆ హాఫ్ అన్ అవర్కి అలా అయిపోయింది కంప్లీట్గా. అందులో కాలు పెట్టి వెళ్ళడానికి కూడా నాకు చిరాకు వచ్చిందనమాట. పాప మా వాళ్ళు ఎలా ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ కొంచెం ఎవరైనా హెల్ప్ చేయగలిగితే వెళ్ళి హెల్ప్ చేసి డొనేషన్స్ కానీ సీఎంకి అలా ఉంటాయి కదా, అవి కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది నెక్స్ట్ డే మా పాప కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరికి రెడీ చేసేసాను. రెడీ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు లేట్ అయిపోయింది బాగా, అంటే 11 తర్వాత అన్నారు కదని చెప్పేసి ధీమాగా ఉన్నా, బట్ 11:30 అయిపోయింది టైము. ఇంకా 11 to 1 లోపు ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు కాబట్టి 12:30కి స్టార్ట్ అయింది పూజ. 1 లోపు ముగించేసాము. ఇంకా తండ్రి కూతుర్లు చూడండి ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను. నేనైతే కుకింగ్ చేశాను, బాగా అన్నీ డెకరేట్ చేశారనమాట. ఇంకా మీరైతే ఏం కుక్ చేశారు కమెంట్ చేయండి. నేనైతే పులిహోర అండ్ ఆరిది అంటారు కదా, ఆరిది కుక్ చేశాను. ఆరిదితో కొంచెం పిండి కొంచెం దెబ్బతీసింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. పులిహోర అండ్ ఆరిది మీరే చూడండి, బాగా చెప్తారు. ఈ పిండి జల్లని పిండి జల్లడ అనుకొని నూకు జల్లిలో జల్లించాను. అదంతా కొంచెం బరకగా వచ్చిందనమాట ఆరిది. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగానే వచ్చింది. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి, ఇయర్ కొంచెం దెబ్బతీసింది కాబట్టి ఇదొక మనకు లెసన్ అనమాట. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సో ఇక్కడైతే బాగా నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ నేను ఎంత కుక్ చేస్తున్నాను కదా, లేట్ అయిపోయిందని చెప్పాను కదా, నాకు కూడా హెల్ప్ చేస్తారు అన్నమాట. డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి నాకు హెల్ప్ చేసిన తర్వాత ఇంక త్వరగా కుక్ చేసేసి పెట్టేశాము. ఇది గైస్ మా ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం కదా, మ్యారేజ్ అయ్యి 7 yearsకి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. అండ్ దిస్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట. ఇది సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ కొంచెం లోటు జరిగింది, కొంచెం ఇయర్ బాగా చేసుకున్నమాట. నేను అనుకున్నట్టుగా జరిగింది. సో నచ్చిందనమాట అవుట్పుట్ నాకు చాలా. యాక్చువల్గా ఈ ఇయర్ వినాయక చవితి వీడియో తీయకూడదు అనుకున్నాను, మనకు పూర్తిగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట. మేము లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియో చూసుకుని చాలా, అంటే ఆ లాస్ట్ ఇయర్ వినాయక చవితిలో పిల్లలు ఎలా ఉన్నారో చూసి నవ్వుకున్నా అనమాట. సో అట్లీస్ట్ అలా చూసుకోవడం మనకైనా పనికి వస్తుంది కదని చెప్పేసి ఇంకా లేదు, బద్దకించకూడదు, ఇంక ఎడిట్ చేసి పెడదాం అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసి పెడుతున్నాం. అండ్ నేను మోనిటైజేషన్ కోసం అయితే ఇప్పుడు పోస్ట్ చేయడం మానేసాను కంప్లీట్గా. మోనిటైజేషన్ కోసం అయితే అసలు ధ్యాస లేదు, అమౌంట్ కోసం కూడా. బట్ ఎలా తీయాలి అని చెప్పేసి మెమరీస్ అయినా ఉంటాయి కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట. హారది సూపర్ అని చెప్పు, సూపర్ చూసిన అని చెప్పు. లక్కీ హాయ్. బాగుందా?
అక్కడ ఇల్లు ఇప్పుడు పొగొట్టుకోవాలి కదా అవ్వాలి అమ్మమ్మా ఏది అమ్మపోయింది లేదు అక్కడ చూడు ఎక్కడ ఉన్నారు ఏది ఏది అమ్మమ్మేది చుట్టాలి అక్క ఇది ఇక్కడే సెట్ అయినట్టు ఉంది అక్క కరెక్ట్గా సో ఇట్లా ఉంటుంది అనమాట మా హడావిడి బ్యాచ్తో. వీళ్ళతో ఫోటో తీయించాలంటే మామూలు కష్టాలు కాదు. బట్ అయినా సరే ఏదో ట్రై చేద్దామని తీసాను. గైస్ వినాయక చవితి మొత్తం రానే వచ్చింది, అయిపోయింది కూడా. అస్సలు నాకు వంట తీయాలనిపించట్లేదు. చూడ అంత క్యూట్గా నీట్గా ఉందో డెకరేషన్. అండ్ ఈ బొజ్జు గణపైన అనపాల్సిన టైం వచ్చిందనమాట. బాగా బయటికి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు మేము బకెట్లో అనిపేస్తాము, నిమజ్జనం చేస్తాము, బట్ బయటికి తీసుకెళ్తాయి సార్ అన్నారనమాట. సో దానివల్ల నేను మొత్తం అంతా తీసేసి ఈ పత్రిలు అన్నీ తీసేసి పెట్టేయమన్నారు ఇలా బ్యాగ్లో. మొత్తం ఒక దగ్గర తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం అని చెప్పారు చెరువు దగ్గరికి. నాకైతే అస్సలు తీయాలనిపించట్లే మొత్తం అంతా డెకరేషన్ అంతా. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నాకైతే చాలా నచ్చింది ఈ వినాయక చవితి ఇలా చేసుకోవడం. మీకు ఎలా అనిపించింది? బాగా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి ఇలా చేశారు. అండ్ ఇది కూడా వదిలిపెట్టలేదు గైస్. చూసారా, ఇది ఏంటంటే మొబైల్కి మనం గ్లాస్ వేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు ఎయిర్ వెళ్ళిపోకుండా. సో దాన్ని కూడా వదిలిపెట్టకుండా దానికి ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఈ ఛార్జర్ ఇలా ఆన్ చేస్తే ఇలా వస్తుంది. అది ఇక్కడ పెట్టారనమాట. లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసి మరి ఇంత అందంగా రెడీ చేశారనమాట. బావకే మొత్తం క్రెడిట్ అంతా, నేనేం తీసుకోలేదు. డెకరేషన్ మాత్రం జస్ట్ నేను ఓన్లీ ఫుడ్ ప్రిపేర్ మాత్రం చేసి ఇచ్చాను అంతే. మొత్తం బాగా చూసుకున్నారనమాట.